ఎప్స్టైన్ ఫైల్స్‌లో ఇంకొక పెద్ద పేరు వస్తుంది. నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే, బట్ ఇన్ ఎ గుడ్ వే అనుకోవచ్చు. అది మైకేల్ జాక్సన్. అంటే చాలా మటుకు ఒక ఏదుందంటే ఒక రూమరో ఆర్ ఎప్స్టైన్ ఫైల్స్‌లో ఉన్న విషయమే కావచ్చు. మైకేల్ జాక్సన్ గూడా దీనికి బలైన విక్టిమే అని చెప్పేసి. ఎప్పుడైతే మైకేల్ జాక్సన్‌కి ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి తెలిసిందో హి ట్రై టు కన్వే. పబ్లిక్‌కి చెప్పాలనుకున్నాడు. గవర్నమెంట్ రీచ్ అయిదామనుకున్నాడు. కానీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఎంతో మంది, వేల మందిని చంపేసిన ఆళ్ళు మైకేల్ జాక్సన్‌ని చంపేయడం పెద్ద విషయమే కాదు. ఎందుకంటే అతను లాస్ట్ కాల్‌లో అతను క్లియర్‌గా భయపడుతూ చెప్పిన విషయాలున్నాయి. నన్ను చంపబోతున్నారు అని క్లియర్‌గా చెప్పిండు. ఆయన ఆ వీడియో అది ఎప్పుడైతే లాస్ట్ కాల్ మాట్లాడిండో, ఆ కాల్ మాట్లాడిన కొన్ని రోజులకే డ్రగ్ ఓవర్‌డోస్‌తోని మైకేల్ జాక్సన్ చనిపోయినట్టు మనందరికీ తెలుసు. అండ్ దే డోంట్ కేర్ అబౌట్ అస్ అని ఒక వీడియో ఆల్బమ్‌లో క్లియర్‌లీ టెల్స్ అబౌట్ దిస్. మీరు గనుక ఇప్పుడు ఆ సాంగ్ గనుక వింటే, అందులో లిరిక్స్ వింటే, మీరు ప్రతీదీ ఈరోజు ఎప్స్టైన్ ఫైల్స్‌లో విన్న ప్రతి ఒక్క టాపిక్‌ని, ప్రతి ఒక్క విషయంని ఆ సాంగ్‌లో అతను కవర్ చేసి ఉంటాడు. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకు అర్థమైతదంటే మైకేల్ జాక్సన్ ఈస్ ఆల్సో ద విక్టిమ్ ఆఫ్ ఎప్స్టీన్ అని చెప్పేసి. ఈవెన్ అది కాకుండా ఒక అమ్మాయి కూడా లిటిల్ 2017లో ఒక అమ్మాయి బయటకొచ్చేసి ఒక హోటల్ రూమ్‌లో షీ షౌట్స్ ఏందంటే దే ఆర్ ఈటింగ్ హ్యూమన్స్ అని చెప్పేసి. కానీ అందరూ కూడా ఆ అమ్మాయి చెప్పిన మాటలు అవి కూడా తీసి పారేసిండ్రు. ఆమె పిచ్చిలేసింది అనుకోని వదిలేసిండ్రు. కానీ ఆమె పిల్ల క్లియర్‌గా చెప్తుండే ఇట్లా దే ఆర్ ఈటింగ్ హ్యూమన్స్ అంటే హ్యూమన్స్‌ని తింటున్నారని చెప్పేసి. అంటే కొన్ని కొన్ని అన్ని బయటికొచ్చినాయి. అండ్ ఆల్సో యూ గాట్ టు సీ సమ్ వీడియోస్ వేర్ ఒక 6 ఇయర్స్ బాబు చెప్తా ఉంటాడు. ఇట్లా నేను మా ఫాదర్ కలిసి నేను పిల్లల్ని చంపేవాళ్ళము. ఇట్లా గట్టిగా పట్టుకొని వాళ్ళకి సెడేషన్ చేసి తలకాయ ఫస్ట్ కట్ చేసి తర్వాత ఇట్లా కట్ చేసి ఇట్లా చేసేవాళ్ళని చెప్పేసి 6 ఇయర్స్ ఓల్డ్ కిడ్ బయటకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు. అండ్ దట్ కెన్ నాట్ బి ఫాల్స్ ఎట్ ఆల్. 6 ఇయర్స్ కిడ్‌కి ఎవ్వరు కూడా ట్రైన్ అప్ చేయరు కదండీ! అట్లా కాకుండా ఇంకొక అమ్మాయి, అబ్బాయి ఎన్నో వీడియోస్ బయటికొచ్చినాయి. ఒక అంటే వాళ్ళకి ఏజ్‌తోని కూడా సంబంధం లేదు. చిన్న బేబీస్‌తో సంబంధం లేదు. అసలు ఎవరి ఏజ్, ప్రాణం దేనితో సంబంధం లేని వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయినంత అందరూ గూడా. అండ్ ఇంకోటండి, ఎవరైతే అమ్మాయిలున్నారో వాళ్ళెవరైనా రిజెక్ట్ జేసి బై చాన్స్ నో చెప్తే దే గాన్. వాళ్ళని ఐదర్ చంపేసేవాళ్ళు, లేకపోతే ఎందుకు పనికి రాకుండా చేసేవాళ్ళు. సో, ఒక ఎప్స్టీన్ ఫైల్‌లో ఒక అమ్మాయి గురించి కూడా మెన్షన్ ఉంది. ఎక్కడ అంటే ఆ అమ్మాయి జస్ట్ నో చెప్పినందుకు ఆమె ఒక మోడల్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అందంగా ఉండే అమ్మాయి మొత్తం ఫేస్ గూడా కంప్లీట్ డిస్మాంటిల్ జేసేసిండ్రు. అంటే ఆ అమ్మాయి ఫేస్ ఇప్పుడు మొత్తం షేప్‌లెస్ అయిపోయింది. అంటే వాళ్ళు చెప్పిన మాట వింటే వినాలి, లేకపోతే లేదు. అండ్ దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ గూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆళ్ళందరూ గూడా ఈరోజు ఒక సిస్టమ్‌ని కంట్రోల్ జేసేవాళ్ళు. మొత్తం వరల్డ్ ప్రపంచంని కంట్రోల్ జేసేవాళ్ళు. కంప్లీట్ సిస్టమ్ చేతిలో ఉన్న వాళ్ళు మాత్రమే. అందుకని ఈ రోజు వరకు కూడా వాళ్ళ పేర్లు బయటకొస్తలేవు. అండ్ చాలా మంది పేర్లు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది సినారియో చూస్తే. ఈ మొత్తం త్రూ ఔట్ ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకొక పేరు గూడా వస్తుంది. అది మనకు సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడుకుందాం. అది ఎవరో కాదు మోడీ గురించి. సో, అందులో ఏంటంటే రీసెంట్‌గా ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోడీ పేరు గూడా మెన్షన్ చేసి ఉంది అని చెప్తున్నారు. బట్ మోడీ పేరు ఒక్కటే గాదు. ఈవెన్ రాహుల్ గాంధీ, ఈవెన్ ప్రియాంక గాంధీ, నందిత దాస్, అనురాగ్ కశ్యప్ చాలా మంది పేర్లు ఈవెన్ ఒక ఎంపీ పేరు గూడా వీళ్ళందరి పేర్లు గూడా అందులో ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది జస్ట్ మెయిల్స్‌లో పేరు మాత్రమే మెన్షన్ చేసి ఉంది. ఓకే. ఇప్పుడు ఈ మెయిల్స్‌లో ఏంటంటే ఒక థర్డ్ పార్టీ అంటే ఒక థర్డ్ పార్టీ మోడీ గాదు, ఎప్స్టీన్ గాదు. బట్ ఒక థర్డ్ పార్టీ ఒక పేర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. జస్ట్ మాట్లాడుకుంటున్నారు. పేర్లు మాట్లాడుకున్నంత మాత్రాన అది కంప్లీట్‌గా అతను చేసినట్టు గాదు. అందులో ఇన్వాల్వ్ అయినట్టు కాదు. 2017లో మోడీ జులైలో ట్రావెల్ చేసినట్టు కనపడుతుంది ఇజ్రాయెల్‌కి. బట్ అది క్లియర్‌గా అతని షెడ్యూల్ జూసి, అతని ఫైల్స్ జూస్తే అతను ఒక అగ్రీమెంట్ కూడా సైన్ చేసినట్టు క్లియర్‌గా కనబడుతుంది. ఓకే. సో, ఇది పట్టుకొని ఇంకా ఇదే ఛాన్స్ అని చెప్పేసి చాలా మంది అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా వచ్చి మోడీ తప్పు చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అని చెప్తున్నారు. సో, మోడీ తప్పు చేసిండని చెప్తున్నారు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ జస్ట్ అ కాన్వర్జేషన్ బట్ నాట్ అసోసియేషన్. కాన్వర్జేషన్‌లో పేరున్నంత మాత్రాన అసోసియేషన్ ఉన్నట్టు కాదు. ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన సింపుల్ లాజిక్ ఇది. ఎందుకంటే ఎన్నో మంది పేర్లు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఈవెన్ ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ వాళ్ళందరి పేర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ పేర్లు ఇన్వాల్వ్ అయినంత మాత్రం తప్పు చేసినట్టు కాదు. ఇప్పుడు మీరు వేరే చూస్తే బిల్ క్లింటన్ గాని, ట్రంప్ గాని దేర్ మల్టిపుల్ వీడియోస్, ఫోటోస్. ఆ వీడియోస్ అన్ని కూడా పబ్లిక్‌లో అవైలబుల్ ఉన్నాయి. వేర్ వాళ్ళందరూ ఇట్లా చుట్టూరంగా నించుంటే మధ్యలో పిల్లలు డాన్స్ చేస్తూ ఉండడము ఆర్ ట్రంప్ వీళ్ళందరూ కూడా చిన్న పిల్లని ఇట్లా పట్టుకోవడము అండ్ కొంతమంది పిల్లలు ట్రంప్ చూడడానికి భయపడి పరిగెట్టడాలు. కొన్ని వీడియోస్ అవి అసోసియేషన్ అని చూపిస్తున్నాయి. బట్ మోడీ గురించి గాని ఇంకా మిగతా మన ఇండియన్స్ ఏవైతే పేర్లు మెన్షన్ చేసి ఉన్నాయో వాటన్నిటి కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు.
లేదు. సో ఒక జస్ట్ చిన్నది ఒకటి దొరకగానే ఇంకా మన వాళ్ళు దాన్ని ఇంత మల్టిప్లై చేసి రెచ్చిపోతా ఉంటారు. బట్ అది ఏంటంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రాపర్ ఎవిడెన్స్ లేకున్నప్పుడు ఎప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడద్దు. ఇది ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఇదంతా విన్న తర్వాత ఒక్కటైతే క్లియర్ గా నేను పబ్లిక్ కి వెరీ వెరీ క్లియర్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటంటే ట్రంప్ ఇప్పుడు పొజిషన్ లో ఉన్నవాడు, అంటే ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నౌ. కానీ ప్రెసిడెంట్ ఉండంగా కూడా ఎప్స్టీన్ ఫైల్స్ బయటకి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా రాణిస్తున్నాడు? అతను తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, అతను కావాలనుకుంటే మొత్తం కూడా కేసు మొత్తం ఫైల్ చేపియొచ్చు. అలాంటి సిచ్యువేషన్ అనేది ఉంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది దీని మీద పని చేస్తుంది. చాలా మంది పబ్లిక్ బయటకు వచ్చి హెజిటేషన్స్ చేస్తా ఉన్నారు. FBI ఏజెంట్ ఎవరైతే కుష్ పటేల్ ఉన్నాడో, రిపీట్ కుష్ పటేల్ FBI ఏజెంట్ ఎవరైతే కుష్ పటేల్ ఉన్నాడో, హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ హీఈస్ ఆల్సో బీన్ క్వశ్చన్డ్. సో నిన్న కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆరగెంట్ ఆన్సర్స్ ఎవ్వరికీ కూడా సంతోష పెట్టలేదు. ఈవెన్ ట్రంప్ ను కూడా వెన్ హీస్ క్వశ్చన్డ్, అంటే ఒక జర్నలిస్ట్, పాపం ఒక జర్నలిస్ట్ చాలా డేర్ చేసి ఒక క్వశ్చన్ అడిగింది, ఎట్లా నీ అసోసియేషన్ గురించి మాట్లాడే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అంటే అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ టాపిక్. అంతే, అతను ఇచ్చిన ఆన్సర్ అంతే. వెళ్ళండి, ఇంకేదైనా మంచి ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడండి, పైసల గురించి మాట్లాడండి అని చెప్పిండు. అండ్ ఎవరైతే జర్నలిస్ట్ అడిగిండో ఆ జర్నలిస్ట్, యు ఆర్ అ వెరీ బ్యాడ్ జర్నలిస్ట్, ఐ నెవర్ సా యూ స్మైలింగ్ సిన్స్ 10 years అని చెప్తున్నాడు. యు ఆర్ అ వెరీ బ్యాడ్ జర్నలిస్ట్ అని ఆమెనే ఇట్లా టాన్ చేసి పంపిస్తున్నాడు. అంటే ఇది ఎంత సిల్లీ. అంటే ట్రంప్ గురించి అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్ అనేటోడు ఎట్లాంటి ఒక నమూనా, ఒక కార్టూన్ అందరికీ తెలుసు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చిన తర్వాత అతను వెనకాల దాక్కునే అతను సైకోపాత్ అనేది బయటకు వచ్చింది. అంటే ఆరోగెన్స్ కానీ లేకపోతే ఏమంటారు నిర్లక్ష్యం, నెగ్లిజెంట్ గా ఇచ్చే ఆన్సర్స్ అందరికీ తెలుసు. కానీ ఈ విషయంలో ఇంత నెగ్లిజెంట్ గా ఆన్సర్ ఇవ్వడం అందరినీ షాక్లు పెడుతుంది. అండ్ నిన్న మనం చూస్తే ఈవెన్ ట్రంప్ టవర్ దగ్గర కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయి ఉన్నారు. ఇప్పటి వరకు లిటరలీ 3.5 million అవుట్ ఆఫ్ 7 million డాక్యుమెంట్స్ లా 3.5 million బయటకు వచ్చినాయి. అందులో లిటరలీ ఒక 2000 వీడియోస్ ఉన్నాయి, లిటరల్ 1.8 lakhs ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి. బట్ నథింగ్ ఈస్ అవైలబుల్ విచ్ ఈస్ కాంక్రీట్ ఎవిడెన్స్. అన్ని కూడా రిడాక్ట్ చేయబడింది, విచ్ ఇస్ అంటే అది క్లియర్ ఎవిడెన్సే కాదు. ఓన్లీ జెఫ్రీ మాత్రమే కనబడ్డట్టు, లేకపోతే జెఫ్రీకి అగెయిన్స్ట్ మాత్రమే ఎవిడెన్స్ అనేది ఉంది. మరి మిగతా వాళ్ళందరికీ అగెయిన్స్ట్ ఎవిడెన్స్ అంటే ఎటు పోయింది? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ నాకు అంటే పాలిటిక్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది, ఎప్పుడైనా సరే ఏదైనా డైవర్ట్ చేయాలి, పబ్లిక్ ని పిచ్చలని చేయాలి అన్నప్పుడు ఒకటి ఇట్లాంటి సెన్సిబుల్ మ్యాటర్ తీసుకొచ్చి మన ముందు పడేస్తారు. అండ్ అది మనము 10 రోజులు 20 రోజులు నెల రోజులు డిస్కస్ చేసుకుంటాం. ఆ లోపల జరగాల్సిన ఇంకో దరిద్రం ఏదో జరిగిపోతూ ఉంటది వెనకాల, అది మనకు తెలియదు. ఇంకోటి ఇందులో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సిమ్సన్ కార్టూన్స్ గురించి. సిమ్సన్ కార్టూన్స్ అనేది ఒకటి ఉంటది. ముందు చూసి ఏమనుకున్నాలంటే ఆ సిమ్సన్ కార్టూన్స్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అవుతుంది, హౌ గ్రేట్, అసలు ఎంత ప్రెడిక్ట్ చేస్తుంది, ఫార్చ్యూన్ టెల్లర్ అదేమన్నా అట్లా మెన్షన్ చేసిన ప్రతిదీ ఒకటే. ఈవెన్ కోవిడ్ గురించి కూడా మాట్లాడిన, కోవిడ్ అయింది అట్లా అని చెప్పింది అంతా అయింది అని అన్నారు. కానీ దరిద్రం ఏంటంటే అందులో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో సిమ్సన్ కార్టూన్ క్రియేటర్ కూడా ఒక మెంబర్. అండ్ దెర్ ఈస్ అ అలిగేషన్ వేర్ 2017 లో బిల్ గేట్స్ పాండమిక్ గురించి మాట్లాడినట్టు. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఆలోచించాలి, ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఏంటంటే 2020 లో కోవిడ్ అయితే 2017 లో బిల్ గేట్స్ ఎందుకు మాట్లాడిండు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ ఏదన్నా నేను అదే చెప్తున్నాను, ఏదైనా పాలిటిక్స్ లో ఏదైనా పెద్ద ఎత్తున డైవర్ట్ చేయాలన్నప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ డైలీ బేసిస్ లా ఎవ్రీడే మనం ఒక టాపిక్ ఫోన్ ఓపెన్ చేయగానే ఒకటి కనబడుతూ ఉంటే మనకి కూడా మెంటలీ డిస్టర్బ్ అవుతాం, మనకి మూడ్ స్వింగ్స్ అవుతాయి. ఆ పొద్దున్న లేవగానే ఒకటి ఏదైతే చూస్తామో మన డే మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఆ మూడ్ స్వింగ్స్ తోని మనం వేరే వాళ్ళ మీద ఏమన్నా చేయొచ్చు, మనం కోపం తెచ్చుకోవచ్చు, మనం వేరే వాళ్ళని ఏమన్నా అంటే మన మూడ్ స్వింగ్స్ వేరే వాళ్ళ మీద మనం ఎఫెక్ట్ చేపిస్తాం. సో 100% పాపులేషన్ లా నాకు తెలిసి లిటరల్ ఒక 70% పాపులేషన్ అయితే ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల ఎఫెక్ట్ అయింది. అండ్ మనకు తెలుసో తెలియకనో మన డైలీ లైఫ్ లో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది, మన పక్క వాళ్ళని మనం ఎఫెక్ట్ చేస్తున్నాం. సో ఇదే వాళ్ళకి కావాల్సింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది, రైజ్ అవుతుంది. ఇది కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం. సో ఏదైనా సరే ఏదైనా ఉంటే పెరిఫెరల్ గా సర్ఫేస్ లెవెల్ లో తెలుసుకోండి, వదిలేయండి. బట్ డోంట్ మేక్ ఇట్ కన్జ్యూమ్ యూ. అంటే డోంట్ అలవ్ టు కన్జ్యూమ్ యూ. అంటే అది మీ మెంటల్ హెల్త్ ని కంప్లీట్ గా ఎఫెక్ట్ అయ్యేటట్టు మాత్రం చేసుకోకండి, బికాస్ ఇట్ మైట్ ఎఫెక్ట్ యువర్ పర్సనల్ లైఫ్. సో దేశంలో ఆర్ వరల్డ్ లో ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ అయింది అంటే మనం ఎమోషనల్ గా డ్రాగ్ అవుతాం. ఆ డ్రాగ్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు. సో ఈ ఒక్క విషయం అనేది మీరు గుర్తుపెట్టుకొని దీనికి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా సేఫ్గా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను.